హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్నెస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్ లో ఫంక్షన్ లో వండేలా ఆలూ పొటల్స్ కర్రీ. ఫ్రెండ్స్, ఆలూ పొటల్స్ రెసిపీ చూద్దామా? ఫాలో మీ. ముందుగా పొటల్స్ తీసుకొని చివర్లు కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇలాగ అన్ని పొటల్స్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలాగా 4 పీసెస్ గా కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. బంగాళదుంప తీసుకొని పైన పీలర్తో తొక్కని తొలగించాలి. బంగాళదుంప మధ్యలో కట్ చేసుకొని ఇది కూడా కొంచెం పెద్ద పీసెస్ గానే కట్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలన్నీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి ఆయిల్ 1 స్పూన్ వేసుకొని పొటల్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాం. అదే ప్యాన్ లోని బంగాళదుంప ముక్కలు వేసి సిమ్ లో లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం టమాటీ, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. చూసారా, మిక్సీలో మెత్తగా పట్టుకొని సైడ్ ఉంచుకుందాం. చూసారా, బంగాళదుంప ముక్కలు కూడా ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి 2, అలాగే పుల్లా పువ్వు, లవంగాలు 2, దాల్చిన చెక్క, పులావ్ ఆకు, 2 యాలకులు వేసి ఫ్రై చేయండి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేయండి. పసుపు 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసి ధనియా పొడి కూడా 1 స్పూన్ వేసుకొని లైట్ ఫ్రై చేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ప్యూర్ కూడా వేసుకొని ఫ్రై చేసి 2 మినిట్స్ లిడ్ పెట్టండి. 2 మినిట్స్ లిడ్ తీసి చూడండి. ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే పొటల్స్ ముక్కలు వేసుకొని కలపండి. కలిపి 2 మినిట్స్ లిడ్ పెట్టండి. లిడ్ తీసి చూడండి, ఫ్రై అయిపోయింది. మిక్సీ క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ వేసి వాటర్ అంతా ఆవరైన వరకు బాగా ఫ్రై చేయండి. చూసారా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫంక్షన్ లో వండేలా ఆలూ పొటల్స్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, భలే రుచిగా ఉంటుందండి. పొటల్స్ తెచ్చుకొని ఎప్పుడైనా ఈ కూర బంగాళదుంప పొటల్స్ కలిపి చేయండి. చాలా టేస్టీగా అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలాగో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోలతో కలుద్దామా?